హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు దుర్గా టాక్స్ అన్స్టాపబుల్ ఛానల్. సో గరికపాటి గారు కొన్ని రోజుల నుంచి కూడా విమర్శల పాలవ్వడం అంటే ఒక వివాదంలో చిక్కుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు వారి మొదటి భార్య ఒక వీడియో పోస్ట్ చేశారు తన సోషల్ మీడియాలో చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఆ వీడియో కూడా విపరీతంగా వైరల్ అవుతుంది. అందులో అసలు గరికపాటి గారి గురించి ఏం చెప్పారు, మరి ఆ వీడియోలో ఆమె కామెంట్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇప్పుడు దీని గురించే కంప్లీట్గా డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, గరికపాటి గారి మొదటి భార్య ఇప్పుడు ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. సో ఆయనే ఒక వివాదంలో చిక్కుకున్నారు, తీవ్ర విమర్శల పాలయ్యారు. దాని పట్ల ఏమి సంతోషం వ్యక్తం చేస్తూనే ఆయన ప్రవచనాలు కూడా బంద్ కావాలన్నట్టుగా కోరుకున్నట్టుగా ఒక వీడియో పోస్ట్ చేస్తారు. దానిపైన మీ కామెంట్స్ ఏంటి మేడం, మీరే విధంగా చూస్తారు? ఇప్పుడు గరికపాటి గారు ఏం చెప్పారో మనం దాని మీద మాట్లాడామండి. అవును. అంటే మనకి పైకి కనిపించేది వేరు, ఆయన అందులో ఉండే అంతరార్థం వేరు. ఆయన మాట్లాడింది, ఆయన అది సరదా వేలో చెప్తే దాన్ని నెగిటివ్ గా అందరూ ప్రొజెక్ట్ చేయటం జరిగింది, ముఖ్యంగా కొన్ని ఛానల్స్. అంటే ఎవరికి ఎలా భావిస్తే యద్భావం తద్భవతి అంటారు. సో ఇవాళ సరస్వతుల కామేశ్వరి ఈవిడ మళ్ళా ఇవాళ తెర మీదకి వచ్చారు. గతంలో మన ఆవిడ గురించి మాట్లాడాం. అవును, క్లియర్ గా మీకు అన్ని నేను అంటే హార్స్ మౌత్ నుంచి విన్నాకే మీకు చెప్పాను. నేను మనం ఏమీ కల్పించి చెప్పలేదు, మనం అనవసరంగా మాట్లాడలేదు, జరిగిన విషయాలు మనం చెప్పాం. ఇవాళ ఆవిడ గరికపాటి గారిని ఆ గుడ్డుతో కొడతారని గుడ్డు గురించి వ్యాఖ్యలు చేస్తూనే ఆవిడ మళ్ళా ఏదో తన తప్పు లేనట్టు, అంతా ఆయనదే తప్పు, తన భర్తకి ఉద్యోగం తనే అడిగినట్టు, కానీ ఆయన తన్ని లోబరుచుకున్నట్టు, తన్ని మోసం చేసినట్టు, తన అమాయకంగా నమ్మినట్టు, భర్తకి విడాకులు ఇచ్చేసి ఆయనతో ఉన్నట్టు, ఆయన ఒక బృహన్నల అంటే మీకు అర్థమైంది కదా. కానీ ఆయనతో తనకి ఎటువంటి సంబంధము లేదు. ఓకే. 9 సంవత్సరాల తర్వాత మళ్ళా ఆయన తన్ని మొదటి భర్త దగ్గరికి తీసుకెళ్లారంటే వాళ్ళ అన్నగారి దగ్గరికి. తను వాళ్ళ అన్నగారితో మళ్ళా ఉండి 2 పిల్లల్ని కన్నాను అని చెప్తూనే, పెద్ద కొడుక్కి ఒక 4వ క్లాస్లో ఉండగానో 5వ క్లాస్లో ఉండగానో, చిన్న కొడుకు 3వ క్లాస్లో ఉండగా, మరి ఎందుకు వదిలేశాను అని ఆవిడ చెప్పలేదు. నేను పిల్లల్ని పోషించే అంత ఓపిక నాకు లేదు, నేను కష్టపడి పిల్లల్ని పోషించి వాళ్ళని పెద్దవాళ్ళని చేయలేను, వాళ్ళకి ఒక ఉన్నతమైన జీవితాన్ని ఇవ్వలేను, అందుకని పిల్లల్ని నువ్వు తీసుకెళ్ళంటే కూడా నేను తీసుకెళ్లకుండా, అంటే ఫస్ట్ భర్తతోటే కన్నానని చెప్తోంది. ఈయనతోటి ఏ సంబంధము లేదు, కానీ ఈయనకి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది. మనం గతంలోనే చెప్పాం, ఆయన అమెరికా వెళ్తే ఆవిడ ఒక జానపద కళాకారుడి ఇదిలో పడి పిల్లల్ని రూమ్లో బంధించి వాళ్ళకి అన్నం పెట్టకుండా వాళ్ళని కొట్టి నానా రభసా చేసిందని, ఆయన వచ్చాక దాన్ని నిలదీస్తే చెప్పా పెట్టకుండా అతనితో వెళ్ళిపోయింది. మనం మాట్లాడుకున్నాం, ఇది కాకినాడలో జరిగింది. ఇప్పటికీ అవన్నీ తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మళ్ళీ మాట్లాడారు ఇందాక, ఇవన్నీ నిజాలని వాళ్ళు చెప్పారు. సో ఆవిడ ఈ విషయాలు చెప్పకుండా తన సంస్కారమే పిల్లలకు వచ్చింది, పిల్లల్ని చాలా సంస్కారవంతంగా పెంచింది ఆవిడ. తర్వాత ఆయన పిల్లల్ని పెంచాడు అంతే, ఆయనేం పెద్ద పట్టించుకోలే. శారద గారు, ఇప్పుడు గరికపాటి గారి భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ అన్నం పెట్టింది. అంటే పిల్లల గాలికి పెరిగి వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోయారు, ఇవిడ సంస్కారం పిల్లలకు వచ్చేసింది. ఆవిడ చెప్పదలుచుకున్నది అది. అవసరమా ఇది? ఇప్పుడు ఆయన బతుకు ఆయన బతుకుతున్నారు, మీ బతుకు మీరు బతుకుతున్నారు. ఇప్పుడు ఆయనకి పేరు వచ్చేసరికి మీరు భరించలేకపోతున్నారా? ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వదిలి వెళ్ళిపోయారా? ఇప్పుడు మొదటి భర్త బతుకున్నారని చెప్తోందండి ఆవిడ. మొదటి భర్త బతుకున్నారు, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఆయన, ఆయనకు కూతురు మనవలో మనవరాళ్ళు ఉన్నారు. ఆయన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు, కానీ ఈయన డిస్టర్బ్ చేయాలి. తన పిల్లలు ఒక కొడుకు ఇప్పుడు ఏమంటారు, ఈయనలాగే ప్రవచనాలు చెప్తారు. సో అది విద్వత్ ఆ పిల్లాడికి వచ్చింది, ఈవిడ విద్వత్ అది. నా పిల్లలు అంత సంస్కారవంతంగా ఉన్నారు, అతను డబ్బులు తీసుకోకుండా ప్రవచనాలు చెప్తాడు, ఇవన్నీ చెప్తుంది. మనకు అర్థం కాలేదు ఏంటి అనేది. ఎందుకు మళ్ళీ మీరు వీడియోలు చేయాలి? మళ్ళీ ఇవాళ ఇంకో వీడియో చేస్తున్నారు. నిన్న వీడియోలో ఇవన్నీ చెప్పారు, ఇవాళ వీడియోలో అందులో నెగిటివ్ కమెంట్స్ పెట్టిన వాళ్ళని తిడుతోంది. 10th కూడా చదవని వాళ్ళు, సంస్కారం లేని వాళ్ళు, భాష రాని వాళ్ళు ఇష్టానికి పెడతారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు చదివించారో చెప్పరే మీరు? మిమ్మల్ని గరికపాటి గారేగా చదివించారు. చదువుకుని మీరు విద్వత్ తెచ్చుకుని మంచి ఉద్యోగం చేసి ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యానని చెప్తున్నారుగా, మరి ఇదేంటిది? ఇప్పుడు ఇవన్నీ మాట్లాడంటుంది, మళ్ళా నా మీద కేసులు పెడతారు, మీరు ఇదివరకే చెప్పారు వీడియోలు చేస్తే కేసులు పెడతామని. ఈసారి నేను ఒక్కతిని రాలేను, గరికపాటి గారే వచ్చి చేయి పట్టుకుని తీసుకెళ్ళి నడిపించి కోర్టు మెట్లు ఎక్కించాలట.
అంటే మీకు ఇప్పుడు ఏమర్థమైంది? ఇప్పుడు గరికపాటి గారి సాన్నిహిత్యం కోరుకుంటుంది. ఓకే. అర్థమైందా మీకు? ఉమ్. అని మనకు అనిపిస్తుంది. ఆ వీడియోలు వింటే మనకు అర్థమైంది అది. కానీ ఏ రకంగా అసలు మీకు సంబంధం ఉంది? వదిలేసుకుని వెళ్ళిపోయాక, మీ అంతటా మీరు వేరే వాళ్ళతో వెళ్ళిపోయాక, మీరు ఆ విషయం ఎందుకు చెప్పారు వీడియోలో? ఇవన్నీ చెప్పారు. మీదే తప్పు లేదు అనుకుందాం. మరి ఆ విషయం ఎందుకు చెప్పారు మీరు? ఇప్పుడు ఆయన ఏం చేయదలుచుకున్నారు? అష్టాదశ పురాణాలు చదివేశాడు 18 ఏళ్లకేను. చాలా తెలివైన వాడు, బట్టి బట్టి చెప్పేస్తాడు అన్ని అంటూనే. అంటే విద్వత్ ఉందని ఒప్పుకుంటున్నట్టేగా. ఇప్పుడు ఏంటి ఆవిడ బాధ ఏంటి? ఎందుకు గరికపాటి గారిని బతకనివ్వదు ఆవిడ? మనం అడుగుతున్నది అది. శారద చాలా మంచిది, చాలా అమాయకురాలు అంటూనే ఆయన మీద విషం కక్కుతున్నారు. అవసరం అండి ఇవన్నీ? ఇప్పుడు ఆయన ఏమన్నారో మీకు తెలుసు. ఆయన ఎక్కడ క్షమాపణ ఎవరికి చెప్పలేదు. క్షమాపణ చెప్పేశారు గరికపాటి గారు. ఇంకా ప్రవచనాలు చెప్పరు. ఎవడు చెప్పాడు? ఎవరి వాగ్దాటి వాళ్ళది. ఎందుకు వదిలేస్తారు? జనాలు ఉన్నప్పుడు వినేవాళ్ళు. ఇప్పుడు ఎవరి అభిమానులు వాళ్ళకు ఉంటారుగా. ఇప్పుడు మంగ్లీ బూత్ పాట పాడింది, ఇంకా పాడడం మానేస్తుంది. మానేదిగా. లేదు. అవకాశం వస్తే పాడతారు ఆవిడ. అవునా? నేను చెప్తున్నది అది. కాబట్టి కామేశ్వరి సరస్వతుల గారికి ఒకటే చెప్తున్నాము, మీ పిల్లల్ని పదే పదే వీధిలో పడేయకండి. వాళ్ళు ఒక స్టేచర్లో ఉన్నారు, వాళ్ళు ఏదో హ్యాపీగా బతుకుతున్నారు, వాళ్ళు చాలా సింపుల్ జీవితాన్ని గడుపుతున్నారు. ఎందుకు వాళ్ళ బతుకులు బజార్కి ఈడుస్తారు? శారద గారు మీకేం అన్యాయం చేశారు? మీ పిల్లల్ని పెంచింది ఆవిడ. ఆవిడ పేరు ఎందుకు పదే పదే ప్రస్తావిస్తారు అని మనం అడుగుతున్నాం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.